ఇక మిగతా అప్డేట్స్లకు వద్దాం. ఇటు పాలు అటు పాల ఉత్పత్తులు రెండు విజయ డైరీని నష్టాల్లోకి నెడుతున్నాయి. ముందు చూపు లేకపోవడంతో ఖర్చు తడిసి మోపెడవుతోంది. కోట్లు ఖర్చు చేసి ప్రోడక్ట్స్ తయారు చేసినా కొనేవాళ్లు లేకపోతున్నారు. పబ్లిసిటీ కూడా లేకపోవడం, మార్కెట్లో కాంపిటీషన్ పెరిగిపోతూ ఉండడంతో విజయ డైరీ ఉత్పత్తులకు గిరాకీ కనిపించడం లేదు. ఫలితంగా విజయ పాల ఉత్పత్తులన్నీ గోదాములకే పరిమితమవుతున్నాయి. విజయ సింప్లీ ది బెస్ట్ అంటూ నాణ్యత ప్రమాణాలే నమ్ముకున్న మార్కెట్లో మాత్రం ఆదరణకరమైంది. గత 50 ఏళ్లుగా ఈ ప్రోడక్ట్ను మార్కెటింగ్ చేయడంలో మాత్రం విజయ అధికారులు విఫలమవుతున్నారు. ఓవైపు ప్రైవేట్ డైరీ ఫామ్లు మాత్రం మార్కెట్లో దూసుకెళ్తున్నాయి. విజయ డైరీ అంటేనే ఒకప్పుడు ఉమ్మడి రాష్ట్రంలో ఓ ట్రెండ్ సెట్టర్. పాలు, పాల ఉత్పత్తులైన పాలపొడి, వెన్న, నెయ్యి, లస్సీ, కోవా, పన్నీర్లకు విజయ డైరీ కేర్ ఆఫ్ అడ్రస్ గా నిలిచేది. కానీ ఇప్పుడంతా రివర్స్ అయ్యింది. ఉన్నత స్థాయిలో ఉన్న కొందరు అధికారుల నిర్లక్ష్యం, అనాలోచిత నిర్ణయాల వల్ల సంస్థ మనుగడకే ప్రమాదం వచ్చేలా మారిందని విమర్శలు ఉన్నాయి. స్వార్థం కోసం కొందరు అధికారులు ప్రైవేట్ డైరీ యాజమాన్యాలతో కుమ్మక్కై కోట్ల రూపాయలను పక్కదారి పట్టించారనే ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి. పాల సేకరణలో ఇంట్రెస్ట్ చూపిన అధికారులు వాటిని సేల్ చేయడంలో ఇన్నోవేటివ్ గా ఆలోచించలేకపోతున్నారు. ప్రతిరోజు 1,00,000కు పైగా లీటర్ల పాలు డైరీలోనే మిగిలిపోతున్నాయి. ఏం చేయాలో తోచక అధికారులు పాలతో పౌడర్స్ తయారు చేస్తున్నారు. కిలో పౌడర్ తయారు చేయడానికి 250 రూపాయల వరకు ఖర్చవుతోంది. కానీ ఈ పౌడర్ను కొనేవాళ్లు కరువయ్యారు. ఒకవేళ వచ్చినా హాఫ్ రేటుకే అడుగుతున్నారు. ఇలాంటి కారణాలు విజయ సంస్థను నష్టాల్లోకి తీసుకెళ్తున్నాయంటున్నారు కార్మికులు. కేజీ పౌడర్ చేయాలంటే ఇంచుమించు 200 పైన అవుతుంది కదా, 250 పైన అవుతుంది. మరి దాన్ని సేల్ చేసేటప్పుడు 130కే అమ్మాల్సి వస్తుంది. ఎందుకంటే డిమాండ్ లేదు. బయట కూడా అందరు ఇప్పుడు మిల్క్ బయట స్టేట్లలో కూడా మిల్క్ ఎక్కువ వస్తుంది కాబట్టి వాళ్ళు కూడా స్టాక్ చేసి పెట్టుకున్నారు. కాబట్టి మధ్య ఏజెన్సీ వాళ్లకు ఇంకా మనము దాని లైఫ్ టైం ఎక్స్పైరీ కాబోతుంది కాబట్టి మనం ఏదో వచ్చిన కాడికి అమ్మేస్తా ఉన్నాము. సో ఫైనాన్షియల్ గా కూడా మనము స్ట్రక్ అయిపోయాం కాబట్టి దాన్ని ఆ రేటుకు, తక్కువ రేటుకు అమ్మాల్సి వస్తుంది. విజయ డైరీ గోదాముల్లో 1800 క్వింటాళ్ల మిల్క్ పౌడర్ నిల్వ ఉంది. పాల పొడికి మార్కెట్లో డిమాండ్ లేకున్నా అధికారులు మాత్రం పౌడర్ నిల్వలు పెంచుకుపోతున్నారు. దేశంలో పేరున్న డైరీలు సైతం తక్కువ ధరకే పాల పొడిని మార్కెట్లో అమ్ముతున్నాయి. విజయ డైరీలో ఏటా పాల తయారీకి 600 టన్నుల పొడి అవసరం. కానీ అంతకు 3 రెట్లు అధికంగా పాల పొడి తయారు చేస్తున్నారు. 6 నెలల పాటు మాత్రమే నిల్వ ఉండే పౌడర్ను తక్కువ ధరకు అమ్మలేక, నిల్వ చేయలేక తలలు పట్టుకుంటున్నారు. మరి ఈ రోజు పౌడర్ విపరీతంగా పెరిగి ఇక్కడ 1700-1800 టన్నులు స్టాక్ అయ్యి ఇవాళ మీరు టెండర్లు పిస్తే 131 రూపాయికి ఏదో మొన్న టెండర్ వచ్చిందనేది మరి తెలిసిన విషయము. అంటే కిలోకి 120 రూపాయలు నష్టం. అంటే ఈ టన్నులలో పోతే 1700 టన్నులు అంటే కోట్ల రూపాయలు మళ్ళీ పౌడర్ ద్వారా నష్టం. అలాగే బటర్ కూడా, బటర్ తయారు చేస్తే దాదాపు 243-45 రూపాయలు బటర్ కిలోకి పడుతుంది. ఇలా 241కి మనం 300 టన్నులు అమ్మారు. అంటే ఈ పౌడర్ అమ్మకున్నా కూడా మరి దీని ఏదైతే ఉందో 6 నెలలు ఉంటుంది. 6 నెలల తర్వాత ఇది చెడిపోయే ప్రమాదం ఉన్నది. దాన్ని ఇప్పుడు ఈ ఏదైతే డైరీలతోటి మరి రైతుల దగ్గర తీసుకోండి, డైరీలతోటి పాలు ఆపించి ఈ పౌడర్ను వాడుకుంటే కనుక ఈ డైరీ మళ్ళీ కొంత మెరుగుపడుతుంది. మరోవైపు వెన్నపైన కూడా సంస్థకు నష్టమే వాటిల్లుతోంది. విజయ డైరీలో గత 6 నెలలుగా వెన్న నిల్వలు పెరిగిపోయాయి. ఇప్పటికే డైరీలో 700 టన్నుల దాకా వెన్న నిల్వలున్నాయి. వీటిని అమ్మేందుకు టెండర్లు పిలిచినా కాంట్రాక్టర్లు తక్కువ ధరకే కోట్ చేస్తున్నట్లు సమాచారం. విజయ డైరీ పాల ఉత్పత్తులకు అంతగా డిమాండ్ లేకుండా పోతోంది. వాటి ప్రమోషన్లోనూ సంస్థ వెనుకబడే ఉంది. ఇదే సమయంలో ప్రైవేట్ డైరీ సంస్థలు కొత్త కొత్త పద్ధతుల్లో తమ సేల్స్ పెంచుకుంటున్నాయి. పాలను సేల్ చేయలేకపోవడమే కాదు, ఆఖరికి పాల ఉత్పత్తులను కూడా సేల్ చేయలేకపోతున్నారు విజయ డైరీ అధికారులు.
కోట్ల రూపాయలు ఖర్చు చేసి పాల ఉత్పత్తులను తయారు చేసి ఊరికే గోదాములో నిల్వ ఉంచాల్సిన పరిస్థితి ఏర్పడింది. అనాలోచిత నిర్ణయాలు తీసుకొని విజయ డైరీని నష్టాల బాట పట్టిస్తున్న అధికారులపై చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు ఇక్కడి కార్మికులు. కెమెరామెన్ సిద్దిక్తో రాజు, V6 న్యూస్, హైదరాబాద్.